తెలంగాణ ఉద్యమం కంటే కూడా బీసీ ఉద్యమం అనేది అత్యంత ప్రధానమైనది. రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఉంటే 2 కోట్ల ప్రజలు బీసీలే. ఒకవేళ రాష్ట్రంలో పేదరికం ఉంటే అలా సగం పేదరికం బీసీలదే. కాబట్టి ఈ పేదరికాన్ని రూపుమాపదలుచుకోవాలనుకున్నా, రాజ్యంలో సగం వాటా మీకే రావాలనుకున్నా 100% మీరు రోడ్ల మీదకి రావాల్సిందే. ఈ ప్రభుత్వానికి సుస్సుబోయించాల్సిందే. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అణిచివేయాలని చూసిండు. రైఫిల్ పట్టుకొని వచ్చిండు కార్ల. రాయలసీమలో తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి ఫ్యాక్షనిస్టులు వచ్చినట్టు ఆ రోజు ఎవరన్నా ఆపేదాన్ని రైఫిల్ వేసుకొని వచ్చిండు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సహకరించలేదు, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు లేరు. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని అంచడానికి బీసీ ఉద్యోగులు బీసీ బంద్లో పాల్గొంటే వాళ్ళ శాలరీలు కోత పెడతాడట, వాళ్ళకు ఇంకా వేధింపులాట. చెయ్యి జరా మా బీసీలను టచ్ చేయి, నీ ప్రభుత్వం పడిపోతుంది. బీసీలను టచ్ చేస్తే ఏమో అనుకుంటాను, ఉద్యోగులకు కోత పెడతావు.